సమర్పయామి నమస్కారాన్ సమర్పయామి. ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేది. ఏదైతే 2019లో ప్రభుత్వం మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన యొక్క రివర్స్ ఆలోచనతో రివర్స్ టెండరింగ్ తెచ్చి మరి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా రద్దు చేసిన మాట వాస్తవమా కాదా? 2019 అధికారం వదిలోకి వచ్చిన వెంటనే ఎవరైతే పోలవరంలో పనిచేసేటువంటి సమర్థవంతులైనటువంటి ఏదైతే అనుభూతులైనటువంటి అధికారులందరినీ కూడా మరి అక్కడి నుంచి మరి ట్రాన్స్ఫర్ చేసినటువంటి మాట వాస్తవమా కాదా? ఇది మేము చెప్పినటువంటి విషయాలు కూడా కాదు. సాక్షాత్ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళే మినిట్స్ లో క్లియర్ గా రాశారు. ఈరోజు మినిట్స్ పేపర్స్ కూడా మనందరం కూడా ఓపెన్ గా నెట్ లో కూడా చూసుకోవచ్చు. అందరూ క్లియర్ గా రాశారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎవరైతే సీఈఓ ఉన్నాడో ఆయన డైరెక్ట్ గా ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ కూడా లెటర్ రాశారు. ఆయన కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా క్లిష్టమైనటువంటి ప్రాజెక్టు, ఇది మంచి క్రిటికల్ స్టేజెస్ లో ఉన్నప్పుడు సీజన్ కి మార్పులు వచ్చేటువంటి సమయంలో మీరు ఇట్లా ఏజెన్సీని రద్దు చేసి మళ్ళీ కొత్త ఏజెన్సీని ఇస్తే మరి టైం డిలే అవుతుంది. 2009లో కూడా ఇట్లా పనిచేసి ఏజెన్సీని రద్దు చేసి మళ్ళీ కొత్తగా మరి టెండర్స్ పెరగడం వల్ల టైం డిలే అయింది. నెక్స్ట్ కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లతో ప్రాజెక్ట్ అంచనా వ్యయం కూడా పెరుగుతుంది. పైగా ఏదైతే 2 ఏజెన్సీలకు మీరు వర్క్ ఇస్తే ఆ వర్క్ లో ఏదైనా నాణ్యతలో ప్రమాదం ఏర్పడితే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది? అంచేత ఇటువంటి పనులు చేపట్టవద్దు. ఖచ్చితంగా ఏదైతే ఉన్న ఏజెన్సీలతో ముందుకెళ్ళండి అని చాలా క్లియర్ గా ఒక రకంగా చెప్పాలంటే సీఈఓ అయితే డైరెక్ట్ గా హంబుల్ రిక్వెస్ట్, కనీసం కొనసాగించండి ఉన్న వ్యవస్థనని సాక్షాత్తు పీపీఏజీ మినిట్స్ పీపీఏ లేఖలో రాసిన పెడచెవను పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రోజు పోలవరం విధ్వంసం అది కూడా మేము చెప్పినటువంటి మాటల్లో కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా. ఏదైతే నీతి ఆయోగ్ ఏదైతే ఆ యొక్క పోలవరం మీద వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ నిమ్మంటే ఐఐటి హైదరాబాద్ చాలా క్లియర్ గా వాళ్ళ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలకి దెబ్బతింది. ఏదైతే 2019 మే నెల నుంచి 2020 ఆగస్టు వరకు అంటే దగ్గర 15 నెలలు ఏజెన్సీ లేకపోవడం, ఏజెన్సీ వచ్చిన తర్వాత కూడా పనులు ప్రారంభించుకోవడం, అంటే పోలవరం ప్రాజెక్ట్ ని 15 నెలలు గాలిలో ఉంచేయడంతో ఆ అప్పర్ కాపర్ డ్యాము ఆ సమయంలో పూర్తి చేయకపోవడంతో ఆ వరద నీరు ఏదైతే అక్కడ కాపర్ డ్యామ్ కొద్దిపాటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ కొద్దిపాటి గ్యాప్ లోనే 22 లక్షల క్యూసిక్ల నీరు ఏదైతే ఫ్లడ్ గా వచ్చిందో అది సుడులు తిరిగి ఏదైతే ఆ యొక్క డయాఫ్రమ్ వాల్కి సంబంధించి ముందున్నటువంటి ఈ శాండ్ ని కూడా తవ్వి 50 అడుగులు పోలవరాన్ని మరి మొత్తం నాశనం చేసినటువంటి వాడు, పోలవరాన్ని విధ్వంసం చేసిన వాడే మళ్ళీ వేళ పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే మరి సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికైనా అంబటి రాంబాబుకైనా. ఈవేళ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మీద ఈ రోజు కూడా వాళ్ళ అవినీతి పత్రిక, వాళ్ళ పార్టీ కరపత్రిక తోటి ఇంకా విష ప్రచారం చేయాలని